షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్నారు. ఇక నెక్స్ట్ జరగబోయేది సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎస్పెషల్లీ జగన్ని దెబ్బ కొట్టాలంటే తనని సైకలాజికల్గా ఎథికల్గా దెబ్బ కొట్టాలన్నటువంటిది చంద్రబాబు నాయుడు ప్రయత్నం. అందులో భాగంగా వైఎస్ఆర్టీపీని తెలంగాణలో విలీనం చేయనీయకుండా చేసి ఆంధ్రప్రదేశ్లోకి ఆవిడ వచ్చేలా చేయడంలో రేవంత్ రెడ్డి ద్వారా సక్సెస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి ఎత్తు సక్సెస్ఫుల్గానే నడుస్తుంది. అందులో భాగంగా షర్మిల ఆంధ్ర రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడం ఒక ఎత్తు అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతను కూడా తీసుకురావడంతో పాటుగా ఆమె ఆల్రెడీ తెలుగుదేశం టచ్లో ఉందన్నది నేను ఏనాడో ప్రస్తావించాను. ఆవిడ తెలుగుదేశం పార్టీలో కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ సోదరీమణులు అంటే బాబాయి అన్న ఇది తండ్రి బాబాయి కూతుళ్ళైనటువంటి షర్మిల అలాగే సునీత ఒకళ్ళు కడప ఎంపీగా ఒకళ్ళు పులివెందుల ఎమ్మెల్యేగా కానీ పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది. తద్వారా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెడితే అంటే అప్పుడు వాళ్ళ మధ్యన ఓట్లు చీలతే తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలన్నటువంటి వ్యూహం చంద్రబాబు గారి సూపర్ స్కెచ్లో భాగం. ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.